మనకు ఎన్ని స్కిల్స్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే కూరల్లో ఎన్ని వేసినా ఉప్పు వేస్తేనే ఒక రుచి వస్తుంది. అలాగే ఎన్ని స్కిల్స్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నప్పుడు ఆ మిగతా స్కిల్స్ కూడా వాల్యూ పెరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్ మిస్ అయితే మనకు ఎన్ని తెలిసినా మనం చేసే పనిలో రాణించలేం. ముఖ్యంగా గ్రామీణ యువతలో ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది కొంచెం తక్కువ అని చెప్పాలి. అందుకే ఈ కమ్యూనికేషన్ స్కిల్ మీద మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో. మన ఎదురుగా మేడం గారు ఉన్నారు. మేడంని అడిగి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నా పేరు వసంతరాణి అండ్ నేను ఇక్కడ 2005వ సంవత్సరం నుంచి జాబ్ చేస్తున్నాను. మా సంస్థలో నిర్వహించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో భాగంగా ప్రతిరోజు 1 గంట సేపు ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ ట్రైనింగ్ వీళ్ళు ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చిన విద్యార్థులు అవ్వడం చేత చాలామందికి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇంగ్లీష్ వచ్చినా కూడా మాకు రాదు అనే ఇన్ఫీరియారిటీతో ఫీల్ అవుతూ ఉంటారు. మేము మాట్లాడింది తక్కువ రైటే అనే ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు వచ్చే ఇంగ్లీష్ గ్రామటికల్గా ఎలా పొందుపరచాలి, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఫ్రేజెస్ని వాడాలి, తర్వాత రిక్వెస్టింగ్ సెంటెన్సెస్ వాడేటప్పుడు రిక్వెస్టింగ్గా ఫార్మల్ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఇన్ఫార్మల్ సిచ్యువేషన్లో అయితే ఎలాంటి సెంటెన్సెస్ని వాడాలి, తర్వాత వీళ్ళు మాట్లాడడమే కాకుండా వాళ్ళు రేపు ఉద్యోగానికి వెళ్ళే ముందు రాసే రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేయాలి కరెక్ట్ విధానంలో, అండ్ వాటిలలో ఏమేమి ఫార్మాట్స్ ఉంటాయి, తర్వాత ఆ రెజ్యూమేని చేసిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇంటర్వ్యూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూలో ఏమేమి టిప్స్ పాటించాలి అనేవి ముందుగానే వాళ్ళకి ఇక్కడ క్లాస్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ 2 రౌండ్ల మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. ఫస్ట్ రౌండ్ విద్యార్థులకి మధ్యలో కండక్ట్ చేయడం ద్వారా ఫస్ట్ వాళ్ళకి క్వశ్చనింగ్ ఎలా అడుగుతున్నారు, ఇంటర్వ్యూవర్ అండ్ ఇంటర్వ్యూ ఈ 2 రోల్స్ వాళ్ళే పాటిస్తారు. అక్కడ కొంచెం వాళ్ళకి భయం పోతుంది, ఎలా మాట్లాడాలో అనే విషయం తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇంటర్వ్యూవర్గా మేము ఫ్యాకల్టీ ఉంటాము. వాళ్ళని సింగిల్గా ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా కంప్లీట్గా ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, ఎలా ఆన్సర్ చేయాలనే విషయాలను తిరిగి వాళ్ళు చేసిన తప్పులను తిరిగి వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరియు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఎంప్లాయబిలిటీలో వాళ్ళు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో తెలియజేస్తాము. ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో గ్రూమింగ్తో మొదలుపెట్టి వాళ్ళ డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఫార్మల్గా వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటివి వేసుకోకూడదు అనే విషయాలతో మొదలుకొని వాళ్ళను మేము ఇక్కడ క్లాస్లో LSRWలో ట్రైనింగ్ ఇస్తాము. అంటే లిసనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, ఈ 4 యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. క్లాస్లో గ్రూప్ యాక్టివిటీస్ చేస్తాము. టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలో తెలుస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ తెలుస్తాయి, అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏదైనా ఒక ప్రాబ్లం వాళ్ళకి వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, దాంట్లో స్టెప్స్ ఏముంటాయి అనే విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలియజేస్తాము. వాళ్ళలో అడాప్టబిలిటీ నేచర్ని పెంచుతాం కాబట్టి వాళ్ళు ఉద్యోగము ఏ ప్లేస్లో వచ్చినా కూడా ఆ ఉద్యోగాన్ని చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఇంకా ఈ అన్ని ఇక్కడే క్లాస్లోనే గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాం కాబట్టి జామ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. తద్వారా వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకా సాఫ్ట్ స్కిల్స్లో భాగంగా మేము వీళ్ళకి కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా చేస్తాము. అందులో కొన్ని లిసనింగ్కి రిలేటెడ్, కొన్ని టైం మేనేజ్మెంట్కి రిలేటెడ్, కొన్నిటిని కమ్యూనికేషన్కి రిలేటెడ్, కొన్ని టీమ్ మేనేజ్మెంట్కి రిలేటెడ్, మరియు ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ద్వారా వాళ్ళల్లో ఏ స్కిల్స్ ఉన్నాయో గమనించడమే కాకుండా ఒకవేళ వాళ్ళకే తెలిసేలా ఆ యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ తర్వాత వాళ్ళలో ఒకవేళ లిసనింగ్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని పెంపొందించుకోవడానికి ట్రై చేస్తారు. టీమ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది అనేది యాక్టివిటీ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి తద్వారా వాళ్ళు టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారనే విషయము ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము ఈ యాక్టివిటీస్. మరియు వాళ్ళలో క్రమశిక్షణ పెంపొందింపజేయడానికి వివిధ కార్యక్రమాలు కూడా, ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తాము. స్టోరీ టెల్లింగ్ అనే విధానము మరియు ఇతర వాటిల్లో మేము తర్ఫీదు ఇవ్వడం ద్వారా వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ యొక్క నోటీస్ బోర్డులో ఒక భగవద్గీత శ్లోకం అనేది రాయించడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళలో మంచి భావన అనేది, మనం ఎలా ఉండాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, దాని ద్వారా ఏంటి అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి తప్పకుండా వాళ్ళలో మార్పు సంభవించి ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు స్వామి రామానంద తీర్థలో మేము 2 లక్షలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో
చాలా వరకు ఉద్యోగం మరియు సెల్ఫ్ ఎంప్లాయీగా మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు మంచి సక్సెస్ సాధించి చాలా సక్సెస్ స్టోరీస్ మా ముందు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ వసంతరాణి గారితో మాట్లాడిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇంతకుముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇక్కడికి స్టూడెంట్స్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ చాలామంది ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం, చేస్తున్న పనిలో జాబ్లో రాణించలేకపోవడం లాంటి విషయాలను గమనించిన ఇక్కడి ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ దానిపై చర్చించి దానికి కారణం కమ్యూనికేషన్ లోపమే అని గుర్తించారు. దాంతో ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్లో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సమయంలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న వసంతరాణి గారు ఆ బాధ్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అందుకోసం మేడం తన క్వాలిఫికేషన్ని అప్గ్రేడ్ చేసుకొని సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు. చాలా రకాలైన ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్తో పాటు గేమ్స్ అండ్ ఫన్తో కూడిన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్లో భయం, బెరుకుతనం తగ్గి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలుగుతున్నారు. గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా అందరితో ఎలా సమన్వయం చేసుకోవాలో నేర్చుకుంటున్నారు. నేషనల్ ఫెస్టివల్స్ కానీ ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్గా ఉండేలా చూసుకుంటున్నారు. యాంకరింగ్ లాంటివి కంప్లీట్గా స్టూడెంట్స్కే అప్పచెప్తున్నారు. దాంతో పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంచగలుగుతున్నారు. అందరితో కలిసిపోవడం, అందరినీ కలుపుకుపోవడం అలవాటైన ఇక్కడి స్టూడెంట్స్ బయట సమాజంలోకి ధైర్యంగా అడుగు పెట్టగలుగుతున్నారు. ఇక్కడి సిబ్బందిని చూస్తుంటే ఏదో మొక్కుబడిగా డ్యూటీ చేయడం కాదు, ఎంతో కమిట్మెంట్తో సర్వీస్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యేవారు క్యాంపస్ ఇంటర్వ్యూస్తో పాటు బయట ఇంటర్వ్యూస్కి పంపినప్పుడు కూడా వారి సక్సెస్ రేట్ ఎంతో మెరుగుపడింది. అందులో ఈ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ది చాలా పెద్ద రోల్ అని చెప్పాలి. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపుగా 2 lakh పీపుల్ ట్రైన్ అయ్యారు. ఒక స్కిల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్ ట్రైనింగ్ మాత్రమే కాదు, డిసిప్లిన్ అండ్ వాల్యూస్తో కూడిన కంప్లీట్ ట్రైనింగ్ ఇక్కడ అందజేయబడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఒక ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, మీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా నిరభ్యంతరంగా రావచ్చు. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేసి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మిగిలిన వివరాలన్నీ, అడ్రస్ అట్లాంటివన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో చేయడానికి సహకరించిన మేడంకి, వసంతరాణి గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే అవసరమైన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ మీకోసం ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి చూడండి. అవసరమైన వారికి షేర్ చేయండి. My strengths are I can easily adapt myself in any situation, get to learn more things. My hobbies are listening to music and reading books. Hi friends, good morning. Myself Monica and this is my friend Vijayalakshmi. Hi madam. Good morning friends. This is Vijayalakshmi. Conversation conversation between two friends. Hi Vijay, how are you? I'm fine. What about you? I'm fine, thank you, I'm fine. Thank you. It is known as Father of Telangana. Okay, let us start the event. Everybody are so excited. Good morning everyone. A warm welcome each one of this wonderful event. We all have gathered here on the occasion of birth anniversary celebration of Telangana icon, ideologies and prominent activities of Acharya Jayashankar sir. Now, lighting program will be conducted. To start our program, I request our director, Professor Sailakshmi Garu, to garland and protect the Jayashankar sir. Applause. Use communication skills, your vocabularies, and how to speak in English, writing, and reading. Thank you so much for giving this wonderful opportunity. I am the leader. Who's the leader? 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 I'm a fresher, sir. I have theoretical knowledge. I can do hard work, sir. I will put all my efforts to a big platform and I am starting career in this company. So. కొన్ని చోట్ల క్లిప్పింగ్స్లో సౌండ్ క్లియర్గా లేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. కెన్ యూ బిలీవ్ వీళ్ళందరూ దాదాపుగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే అని నాకైతే నమ్మాలనిపించలేదు. ఇంత మంచి ట్రైనింగ్ దొరుకుతుంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ గురించి నేను వీడియోస్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవసరమైన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.